నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. మరో 4 ఏళ్లలో పదవులు వస్తాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత పార్టీ నేతల పనితీరుపైన అంత హ్యాపీగా లేరు. నేతలు మంత్రులకు ఆయన చురకలు వేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యేల పనితీరుపైన మొన్న సర్వే చేయించారన్నారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రజల్లో రిపోర్టు బాగుంటే జిందాబాద్, లేదంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తానని చాలా నిర్మోహమాటంగా చెప్పారు. కార్యకర్తలే అధినేత, కార్యకర్తల నుంచి నివేదిక తెప్పించుకుంటా, వాళ్ళ మద్దతు లేకపోతే పక్కన పెడతానని సీఎం చంద్రబాబు చాలా స్పష్టంగా చెప్పారు. ఏపీలో వివిధ సంస్థలు తమ సర్వేలు విడుదల చేస్తున్నా సీఎం చంద్రబాబు మాత్రం టీడీపీ నేతలు ఎమ్మెల్యేల పనితీరుపైన ఐవీఆర్ఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తున్నారు. ఆ రిపోర్ట్ల ఆధారంగా ఎప్పటికప్పుడు నేతల్ని చాలా శుతిమెత్తగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మంత్రుల పనితీరుపై సీఎంకు నివేదికలు అందుతున్నాయి. తేడా ఉన్న వాళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్స్ కూడా ఇస్తున్నారు. సర్వే రిపోర్ట్ల ప్రస్తావనతో మంత్రులు ఎమ్మెల్యేలు టెన్షన్ అంతా ఇంత కాదు. తమకు మంత్రి పదవి ఉంటుందా ఊడుతుందా అని ఆరాలు తీస్తున్నారు. క్యాబినెట్లో 6 మంత్రులపైన సీఎం చంద్రబాబు చాలా అసంతృప్తితో ఉన్నారన్న వార్తలు వారిని టెన్షన్ పెంచేస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలకు సైతం భవిష్యత్తు మీద బెంగ ఏర్పడింది. ప్రజల్లో మీపై రిపోర్ట్ బాగుంటే ఓకే, లేదంటే పక్కన పెట్టేస్తానన్న చంద్రబాబు ఒక్క మాట వాళ్ళకి చెమటలు పట్టిస్తుంది. ఈ ఏడాదిలో మనోళ్ళు ఏం చేశారు, నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలాగ ఉన్నాయి, జనానికి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు, ఘనకార్యాలు వెలగబెట్టింది ఎవరంటూ ప్రత్యేకంగా నివేదికలు తెప్పించుకుంటున్నారు సీఎం చంద్రబాబు. కేవలం రిపోర్ట్లు తీసుకోవడానికే పరిమితం అవ్వకుండా కాస్త తేడా అనిపించిన ఎమ్మెల్యేలను స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వటం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. ఏదో టికెట్ వచ్చింది, గెలిచాం, ఏం చేసినా చెల్లుతుంది, నన్నెవరు గమనించలేదని భావించొద్దు. వన్ టైమర్స్గా మిగిలిపోవద్దని జనంలో ఉండాలని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ఫీడ్బ్యాక్ ప్రకారమే తర్వాత ఎన్నికల్లో టికెట్లు వస్తాయని కూడా చెప్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలతో పాటు మంత్రుల్లో కూడా కొత్త చర్చ మొదలైంది. కొంతమంది మంత్రులు ఇప్పటికే పదవులు ఉంటాయో పోతాయో అన్న డైలమాలో ఉన్నట్టుగా సమాచారం. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు వ్యాఖ్యలతో సదరు మంత్రుల్లో మరింత గుబురు మొదలైనట్టుగా చెప్తున్నారు. అటు కొందరు ఎమ్మెల్యేలో కూడా ఇదే రకమైన ఆందోళన ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొందరు మంత్రుల మీద ఇప్పటికే సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలా సందర్భాల్లో అసహనాన్ని బయటికి ప్రదర్శిస్తున్నారు కూడా. వైసీపీకి కౌంటర్ ఇవ్వడంలో కానీ, ప్రభుత్వ సంక్షేమ పథకాలని జనంలోకి తీసుకెళ్లడంలో కానీ కొంతమంది మంత్రులు విఫలమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. పదే సర్వే రిపోర్ట్ల గురించి మాట్లాడుతుండడంతో కొందరు మంత్రులు ఎమ్మెల్యేలకి పల్స్ రేట్ పెరిగిపోతుంది. కొంతమందికి బీపీ కూడా పెరిగిపోతున్నాయి. అసలు తమ పదవి ఉంటుందా ఓడుతుందా అని కూడా ఒకరిద్దరు మంత్రులు ఆరా తీస్తున్నారు. పనితీరు సరిగ్గా లేని కొంతమంది మంత్రుల శాఖలు మార్చనున్నారని చర్చ సైతం ఇప్పుడు ఊపందుకుంది. దీంతో మా శాఖ మారుతుందా అంటూ పదే ప్రశ్నిస్తూ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పార్టీ కార్యాలయం నుంచి ఎవరికి ఎలాంటి సమాచారం లీకులు కూడా కాకుండా చంద్రబాబు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. టీడీపీ నుంచి గెలిచిన 135 మంది ఎమ్మెల్యేలో 100 మందికి పైగా ఎమ్మెల్యేలపై చంద్రబాబు అంత తృప్తిగా లేరు. ఇటీవల విడుదలైన ఒక సర్వే ప్రకారం 60 మందికి ఎదురుగాలి వీస్తుందని తేలింది. అయితే ఇప్పటికిప్పుడు అంత త్వరగా ఒక అంచనాకు రావడం శాస్త్రీయం కాదు. మొదటి ఏడాదిలోనే అంతా అయిపోయింది అనుకోవద్దని అంటున్నారు. ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల గురించి కూడా ఇప్పుడే మాట్లాడటం కాస్త ఆందోళనగానే ఉందని అంటున్నారు. కనీసం 6 మంత్రుల విషయంలో సీఎం చంద్రబాబు అసహనంగా ఉన్నారు. కూటమి 2వ ఏడాదిలోకి ప్రవేశించడంతో మంత్రివర్గ ప్రక్షాళనకు చంద్రబాబు సిద్ధపడ్డారని కూడా అంటున్నారు. ఏడాదిలోనే పరిస్థితి ఎలా ఉంటే ఇక ముందు ఇంకెంత టైట్ అవుతుందోనని మంత్రులు మాట్లాడుకుంటున్నారు. అటు ఎమ్మెల్యేలో సైతం ఇదే రకమైన టెన్షన్ ఉందని కూడా అంటున్నారు. నియోజకవర్గాల్లో ఏం జరుగుతుందో ప్రతి విషయం సీఎం దృష్టికి వెళుతుంది. ఆయనకు నమ్మకమైన పార్టీ నేతల ద్వారా రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు. సర్వే రిపోర్ట్లో చాలామంది శాసనసభ్యుల మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉంది. అలాంటి వాళ్ళందరి మీద సీఎం ఫోకస్ పెట్టారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ మాటలు కూడా వినిపిస్తూ ఉండడంతో ఇకనైనా జాగ్రత్త పడాలని కొందరు అనుకుంటున్నట్టుగా సమాచారం. అయితే జరిగేదేదో జరిగిపోయింది, ఇకనైనా సైలెంట్ అవుదామని, కాస్త జాగ్రత్తగా ఉందామని కొత్త ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. మొత్తం మీద టీడీపీలో సర్వే ప్రకంపనలు మాత్రం చాలా గట్టిగా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. చంద్రబాబుతో పెట్టుకుంటే కెరియర్ క్లోజ్ అవుతుందని, వైసీపీ నేతలతో కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని టీడీపీ నేతలు ఆలోచిస్తున్నారని టాక్. మొత్తం మీద చంద్రబాబు సర్వేల టెన్షన్ అటు కొత్త ఎమ్మెల్యేలు మంత్రుల్లో రైళ్లు పరిగెత్తిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.